హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. అబ్బా, ఎప్పుడు ఇలానే చెప్పాలండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని తప్పదుగా. ఇలా చెప్తే కూడా మీరు నాకు లైక్లు ఇవ్వట్లేదు, కామెంట్లు ఇవ్వట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు వీడియో. కనీసం కొద్దిగా సపోర్ట్ చేయండి, చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగనే మన సబ్స్క్రైబర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే లైక్, కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే అండి, అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ డాడీ కుట్టి అమ్ములు. ఎనీవే, వీడియోకి వెళ్దాం. మా తమ్ముళ్ళని చూసారు కదా. ఓం గం గణపతే నమః. ఈ మాట అంటేనే మీకు అర్థమైపోయింది, అలాగనే తమ్ముళ్ళని చూస్తేనే అర్థమైపోయింది. ఇంకా నేనేం సర్ప్రైజ్ లేండి. ఓకే అండి, ఇంటి నుంచి మేము ఎలా రెడీ అయ్యి ఎలా వెళ్ళాము, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియో అనమాట. ఫస్ట్ మేము కాణిపాకానికి అయితే వెళ్ళామండి. ఆల్మోస్ట్ చాలామంది కాణిపాకం వెళ్ళిన తర్వాతనే కదా తిరుపతికి వెళ్తారు. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే కాణిపాకం వెళ్ళి, కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళి, దాని తర్వాత మేము కాళహస్తికి పోవాలని అనుకున్నాం అనమాట. అక్కడ రాహుకేతు పూజ చేపిద్దాం అనుకున్నాము. మేము ఎందుకు కాళహస్తికి పోలేదు, మరి ఏంటమ్మో మొన్న లైవ్లో కాణిపాకం తిరుపతి అన్నావు కదా అన్నారు కదా. సరే, నెక్స్ట్ వీడియోలో ఎందుకు వెళ్ళలేదు ఏం లేదని చెప్తానండి. ఓకే, ఇంట్లో వర్క్ అయితే ఇక మేము 5:30 అంతా లేసామండి. ఇంట్లో వర్క్ అయితే ఇంకా అందరం చేసేసుకున్నాము. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, పూజ అయితే అయిపోయింది, బాబు అయితే పూజ చేసేసాడు. ఇంట్లో వర్క్ అంతా మేము చేసేసుకున్నాము. నేను ఒక పక్క బ్యాగులు అయితే ఒకరోజు ముందే ఎంత ప్యాక్ చేసుకున్నాము. మనం ఎప్పుడైనా దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అవన్నీ చేసుకొని వెళ్తాం కదా, అదే ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకున్నామండి. అలాగనే ఇంట్లో పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఉంటే వాళ్ళ కాళ్ళు ముక్కు వెళ్తాము, వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఇలా పూజ చేసి దేవుళ్ళతో పాటు సమానంగా చూసుకొని వాళ్ళకి దండం పెట్టుకొని అయితే ముందుకు వెళ్తున్నాము. అలాగనే ఇదిగోండి ఇలా ప్యాక్ చేసుకున్నాం. ఎక్కువ రోజు లేదు, 3 డేసే అనమాట. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి 4 జతలు పెట్టుకున్నామండి. అలాగనే మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నానండి. చిత్రాన్నము, అలాగనే చపాతి, చిట్లం పొడి అనమాట. చిట్లం పొడి అంటే ఏంటనుకుంటున్నారా? చిట్లం పొడి మీకు తెలియదంటే శనక్కాయ పప్పులతో చేస్తారండి. మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మీకు పొడి అయితే మీకు వీడియో తీసి పెడతాను. అలాగనే ఏంటమ్మో ప్లాస్టిక్ డబ్బాలలో కడుతున్నావు అంటారా? ఏంటి క్యారియర్లు లేవా? నా దగ్గర క్యారియర్లు ఉన్నాయి, అలాగే పిక్నిక్ క్యారియర్స్ కూడా ఉన్నాయండి. అవి తీసుకుపోవచ్చు, కానీ మాకు లగేజ్ బరువు అవుతుంది. అలాగనే మేము కొండ నడుచుకుంటూ వెళ్తున్నామండి, 7 కొండలు. అలాంటప్పుడు మేము లగేజ్ మోసుకొని వెళ్ళలేము కదా, మేము ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలాంటప్పుడు వీళ్ళు క్యారియర్లు అవి అయితే లాకర్లలో పెట్టుకోరండి. ఎందుకంటే మేము కింద లాకర్లలో వేస్తామన్నమాట. బ్యాగులకు మాత్రమే లాక్ వేస్తాము, వీళ్ళు క్యారియర్లు అయితే తీసుకోరన్నమాట. సో నేనేమనుకున్నా, ఈ ప్లాస్టిక్ డబ్బాలు బయట ఫుడ్ తినాలంటే పిల్లలు తినలేరు అనమాట, ట్రైన్లలో సరిగ్గా ఇష్టపడరు, తినరు అనేసి ఇంకా అమౌంట్ వేస్ట్ కదా అనేసి నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. నా లుక్ అయితే ఇలా ఉంది, నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. నేను పిల్లలు సింపుల్గా రెడీ అయ్యామన్నమాట. నా లుక్ ఎలా ఉందో చెప్పేసేయండి. అలాగే చిట్లం పొడి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు చిట్లం పొడి అయితే చెప్తాను, చాలా చాలా బాగుంటుంది. అలాగనే ఇంకా అందుకేనండి క్యారియర్లు అయితే ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఎలాగైనా అయిపోతే పడేద్దాము అనేసి ఆ ప్లాస్టిక్ డబ్బాలలో అయితే కట్టుకున్నామంట. ఎందుకంటే అవి అయిపోయిన వెంటనే పడేయచ్చు అనేసి అనుకొని ఆ ప్లాస్టిక్ దాంట్లో అయితే కట్టుకున్నామండి, అంతే. ఇంకా నేనైతే చపాతి, చిత్రాన్నం, చిట్లం పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. అక్కడికే పరుగుల మీద ఉరుకుల మీద వచ్చామండి, ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నారు. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు క్యాన్సిల్ అయిపోయింది సమ్ రీజన్ వల్ల. ఇంకా సెకండ్ టైం అనుకున్నాము ఈ టైంకి వెళ్దామని. అనుకున్న 2 డేస్కే రిజర్వేషన్ చేయించుకుందాం అనుకుంటే రిజర్వేషన్ ఆ టైంలో మేము వెళ్ళే టైంలో లేదనమాట. మేము బేస్తవారం వెళ్ళామన్నమాట ఇక్కడికి. ఎందుకంటే బేస్తవారం వెళ్తే స్వామి దర్శనం తీసుకొని శుక్రవారం వెళ్తే మేము మళ్ళీ 7 కొండలు ఎక్కి శనివారం కల్లా మాకు దేవుని దర్శనం అవుతుందన్న ఉద్దేశంతో బయలుదేరాం. కానీ మాకు ఆ రోజు రిజర్వేషన్ అయితే కాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకెందుకు వెనక్కి వేయడము అనేసి ఇంకప్పటికి ట్రైన్ ఉంటే చూసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకోవచ్చు అనుకొని వచ్చేసామండి అలా ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ ఎక్కాము. ఇంకా ఈడొక విషయం జరిగిందనమాట. వీడియో తీస్తుంటే మా బాబు, వీడియో తీయద్దమ్మా అందరు చూస్తున్నారు అని అంటారు. మా పిల్లలతో ఇదే పని నాకు, వీడియో తీయద్దు అందరు మనకెళ్ళి చూస్తారు అని. మీరు తీయరు, నన్ను తీసుకొనిరు. నేను ఒక యూట్యూబర్ని, నేను కంటెంట్ వెతుక్కొని నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి,
మీరు ఇలా నన్ను ఆపితే ఎలా, నన్ను ముందుకు పోనీకుంటే ఎలా, నేను ఒక యూట్యూబర్ని అనేసి అన్నాను. అందుకే అండి విజయవాడ వీడియో కూడా మీకు రాలేదు. ఇక్కడ కూడా అదే పంచాయతీ, తీయొద్దు అని. ఈ పిల్లలతో అదే పంచాయతీ అనమాట. యాక్చువల్గా ఇది మార్నింగ్ ఎక్కిన వెంటనే తీయలేదనమాట. ఇది ఆఫ్టర్నూన్ 1-2కి అలా తీసిన వీడియో. ఇది ట్రైన్లో మేమైతే టిఫిన్ చేయలేదు. రైల్వే స్టేషన్కి ఎక్కిన తర్వాతనే 11కి 11:30కి తిన్నాం. ఆ వీడియో తీద్దాం అనుకున్నాం. పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతున్నారు అప్పటికి అనేసి అనుకున్నాము. ఇదిగోండి మా రాయలసీమ కొండలు ఎలా ఉన్నాయో చూడండి. తిరుపతి అంటేనే, తిరుపతి కూడా రాయలసీమలోనే కదా ఉండేది. ఇలా ఉంటుందన్నమాట. నాకు ఇలా కొండలు చూస్తున్నప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలని, ఒక విషయం చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్. దూరపు కొండలు నులుపు అంటారు కదా, అలాగనే ఒక మనిషిని దూరం నుంచి చూసి అంచనా వేయడం కూడా అంతే తప్పు కదా. ఎందుకంటే దూరం నుంచి చూస్తే కొండ ఎంతో అందంగా పచ్చగా కనిపిస్తుంది, కానీ దాని వైపు వెళ్తేనే కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో, ఎంతెంత గుండ్రాళ్ళు ఉంటాయో, అక్కడ మనకి ఎన్ని పాములు ఉంటాయో, మనకి ఎన్ని ఆపదలు ఉంటాయో తెలిసేది. అలాగనే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. అందుకనే ఒక మనిషిని ఎప్పుడు మనకు తెలియనప్పుడు వాళ్ళ గురించి మాత్రం మనం డిస్కషన్ చేయకూడదు. అంటే వాళ్ళని దూరం నుంచి చూసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం అయితే డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, మనతో టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ గురించి తెలుస్తుంది అనమాట. చాలా మనుషులు చాలా రకాలు ఉంటారు. మొహమాటంతో, సిగ్గుతో, యాటిట్యూడ్తో, మంచి మనసుతో. కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది గలగల మాట్లాడతారు. అలాంటి మాట్లాడి చేసే వాళ్ళైతే తప్పని కాదు కదా. అలాగనే ఏ మనిషితోనైనా మనం ట్రావెల్ చేస్తేనే ఆ మనిషి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనే ఒక మనిషిని దూరం నుంచి చూసి ఆ మనిషి క్యారెక్టర్ మాత్రం డిసైడ్ చేయకండి. మనం వాళ్ళతో జర్నీ చేస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమనేసి. నాకు ఈ కొండను చూసి అదే గుర్తొచ్చింది. ఇది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇది రాయలసీమ కొండలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ బాబు పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. యాక్చువల్గా బాబు గుండు చేయించుకుంటానైతే ఏం మొక్కలేదు, దర్శనం చేసుకుంటా ఏడుకొండలని అయితే మొక్కున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ నేను మొక్కోలేదు. మా అమ్మ నా ఎంట్రికలను అయితే తీసేస్తుంది. వాడు కాలేజీకి పోవాలని పెద్ద స్టైల్గా పెంచుకున్నాడు అనమాట. నేనేం చేసిన, నేను మొక్కున్నాను అనమాట. బాబు 10th బాగా మంచి మార్క్స్తో అయితే నేను తిరుపతికి ఎంటికలు ఇస్తాను మొక్కున్నాను. నన్ను అడగకుండా ఎందుకు మొక్కున్నావు అమ్మా నువ్వు అని ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేసినాడు 2 రోజుల ముందే. నన్ను అడగకుండా ఎందుకు మొక్కున్నావు అమ్మా, కాలేజీకి పోదామని నేను హ్యాపీగా పెంచుకున్నా, ఎందుకుమా ఇలా మొక్కున్నావు నువ్వు అనేసి నాతో రెండు రోజుల నుంచి యుద్ధం చేశారండి. కానీ నేను పడనిస్తానా? నేను ఎవరు అనుకున్నారు? నేను డాడీ కుట్టేములు, నేను మొండిదాన్ని, నేను పడనివ్వను అనమాట. లేదురా నేను మొక్కున్నా, నువ్వు ఇచ్చేయాల్సిందంటే. ఈ మాట ముందన్నా చెప్పలేదు కదమ్మా, ముందు 1 నెల ముందన్నా పిలుచుకుపోలేదు తిరుపతికి. అంటే మనకు దేవుడు, మనము పోవాలనుకున్నప్పుడు ఆయన పిలుచుకోడు, ఆయన పిలుచుకోవాలనుకున్నప్పుడే మనం పోవాల్సి వస్తుందిరా. మనకి ఈ టైం కుదిరింది, ఇప్పుడు పోతున్నాం అనేసి అన్నాం. యాక్చువల్గా ఇది మేము అప్పుడే పోవాల్సిందనమాట, కానీ అప్పుడు క్యాన్సిల్, ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అదే డిస్కషన్ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ నాకు తెలియకుండా మొక్కునింది, నన్ను ఇప్పుడే మీరు ఈ బొచ్చుతో చూసేది, మళ్ళీ చూడరు ఫ్రెండ్స్ అనేసి కామెడీ చేస్తుంటే మేము అక్కడ నవ్వుకుంటూ ఉండి వీడియోస్ తీస్తున్నాం అనమాట. ఆ వీడియో తీసేటప్పుడు కూడా వాళ్ళు పడతారు, పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడతారు అనేసి అన్నాడు అనమాట. లేదు రేనా అదేం లేదు అనేసి అంటే, చూడండి ఫ్రెండ్స్ నన్ను మీరు ఇప్పుడే చూసేది, తర్వాత నా ఎంటికలు ఉండవు అనేసి అని కామెడీ అయితే జరుగుతుందండి. అదే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అదే నేను పాప వాడు నవ్వుకుంటున్నాం అనమాట. ఇలా జరిగి ఇలా ప్రయాణం అయితేనే మేము కాణిపాకంకి ఇంకా కరెక్ట్గా ఎన్ని గంటలకు దిగామనుకుంటే, ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ మేము తినమ్మా ఇంకా ట్రైన్లో 11:30కి తిన్నాము, ట్రైన్ దిగినాక తిందాం అనుకుంటే మేము ట్రైన్ దిగేసరికి 4:45 అయిందనమాట. మేము ఇక్కడ నుంచి చిత్తూరు దిగామండి. చిత్తూరు నుంచి కాణిపాకం వెళ్ళామన్నమాట. మేము చిత్తూరు వరకు టికెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చిత్తూరు నుంచే వెళ్ళాలంట, తిరుపతి నుంచి చాలా లాంగ్ అనమాట. సో ఇంకా అప్పుడు ఇంకా వర్షం పడుతుందండి. అలాగే మ్యాంగో ట్రీస్, తర్వాత నిమ్మకాయల ట్రీస్, నిమ్మకాయ చెట్లు, మామిడి పండ్ల చెట్లు ఇవన్నీ వస్తున్నాయి. మా పాప నన్ను తీస్తుంది. అలాగనే నేను వర్షం పడింటే చేతులు బయటికి పెట్టి అలా చూస్తున్నాను అనమాట. చల్లగాలి, ఆ వర్షం చినుకులు, అలా కొండలు చూస్తూ, ఆ గ్రీన్ నేచర్ అలా చూస్తూ కొద్దిగా మనశ్శాంతి అనిపించింది. ఆల్రెడీ విజయవాడకు వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, మనము మనకంటూ కొద్దిగా టైం మిగిలించాలంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎప్పుడు మిస్ కాకూడదని అయితే కోరుకుంటాను.
మీరు కూడా మిస్ కావద్దండి, ఓకేనా? ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాలేండి, అదే మాట అనిపించేసింది అంతే. చిన్న చిన్న సంతోషాలు మాత్రం ఎప్పుడు మిస్ కాకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎంజాయ్ చేస్తూ ఉండండి. మన లైఫ్లో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి, అన్నీ ఎదుర్కొంటుండాలి, ముందుకు వెళ్ళిపోతుండాలి, అంతే. అంటే జీవితం అంటే ఈజీ కాదండి, ఒక టాస్క్ ప్రతి నిమిషం. ఇంకా అలా అంటుంటే ఇంకా పిల్లలు నవ్వుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా జర్నీ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తున్నాం కదా అనేసి. వీళ్ళంతా కన్నడ వాళ్ళంటండి. హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది. ఆ వీడియో తీస్తుంటే మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయింది. నేను తీస్తున్న ట్రైన్లో అలా ఇలా అనేసి. మా పిల్లలు పెద్ద మొహమాటం అండి, తినడానికైనా చేయడానికైనా. ఎనివే అండి, చిత్తూరు అయితే దిగేసామన్నమాట. ఇంకా చిత్తూరు దిగేస్తే ముందు తినండి, మీరు లేట్ అయిపోయింది, ఇప్పటికే 5 అయిపోయింది, తినండి అనేసి పిల్లలకైతే పెట్టాను. ఇంకా తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే వీళ్ళు ఒప్పుకోలేదు. నేను అందుకే తినేది వీడియో ఏం తీయలేదన్నమాట. ఇంకా ఇలా ఇక్కడ ట్రైన్లోనే ఇంకా పిల్లలకి పెట్టేసి రైల్వే స్టేషన్లోనే ఇంకా ఇలా పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు ఉన్నాయండి. బస్సులు వెళ్తాయన్నారు, ఆటో వెళ్తాయన్నారు. ఇంకా బస్సు ఎంతసేపటికి రాకపోయేసరికి ఆటో ఎక్కామన్నమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినామండి. నాకు వీడియో తీసే ఓపిక లేదు, వాళ్ళకి తీసే ఓపిక లేదు. ఇంకా డైరెక్ట్ కాణిపాకం పోయిన వీడియో అయితే తీసామన్నమాట. కాణిపాకం పోయి ఫ్రెష్ అప్ అయ్యి, ఇదిగోండి ఇలా ఫ్రెష్ అప్ అయ్యి టెంకాయలు అయితే తీసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ టెంకాయలు తీసుకున్న కాడ అన్నాడు, ఇక్కడ తిరిగేసి ఇక్కడ టెంకాయ కొట్టి తర్వాత దర్శనానికి 7 o'clock స్టార్ట్ అవుతుందమ్మా, ఇంకా 20 minutes ఉంది, ఇక్కడ టెంకాయ కొట్టండి, ఇక్కడ తిరిగేసి అన్నారు. ఇంకా సర్లే అనేసి ఇంకా ఇక్కడికి కాణిపాకంకి అయితే వచ్చాము. నా ఫేవరెట్ అండి నా వినాయకుడు, మై ఫ్రెండ్ అన్నీ అనమాట, ఎవ్రీథింగ్. నేను ఆయనతో గొడవ పడ్డం కానీ అన్నీ ఈక్వల్ టు ఫ్రెండ్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట వినాయకుడు. అంత ఇష్టం నాకు. తర్వాత వాళ్ళ నాన్న ఇష్టపడుతున్నాను ఇప్పుడు. అంటే ఆ దేవుడు కూడా ఇప్పుడు నాకు ఫేవరెట్ అయిపోయాడు అనమాట, ఈశ్వరుడు కూడా. సో బాబు ఫాస్ అయితే 2 టెంకాయలు కొడతాను అనుకున్నాను, జత టెంకాయలు కొట్టేశాను. తర్వాత అక్కడ కొట్టేసిన తర్వాత దర్శనం వైపు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ దర్శనం మాకు ఏమి ఇబ్బంది కాలేదు, 1 hour లోపల బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అడిగేసి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఉన్నాయన్నారు, ఇంకా అడిగేసి అయితే వెళ్తున్నాను. మీరు వీడియో తీయండి, మేము ముందుకు వెళ్తాం అనేసి ముందుకైతే వెళ్తున్నాం. వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఇంకా వెళ్ళామండి. ఇలా వెళ్ళి స్వామి దర్శనం అయితే పర్వాలేదు. ఇక్కడ కాణిపాకం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామి అయితే చాలా బాగా కనిపించాడు అనమాట మాకు. మేము అనుకున్నట్లే బేస్తవారం నైటే మాకు వినాయకుని దర్శనం అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ అయిపోతే మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళాలి, తిరుపతిలో మళ్ళీ మేము మెట్లు ఎక్కాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇదిగోని అందరు క్యూలో నిలబడుకొని ఉన్నారు. ఇంకా అక్కడికి ఈ వీడియో తీయడానికి కూడా మా పిల్లలు చాలా విసుగుపడతాడు అయితే మా బాబు అయితే. ఇంకా వీళ్ళతో నాకు ఎక్కడ వీడియోలు తీయలేను, చాలా మిస్ అయిపోయినా నా వీడియోస్ తీద్దాం అనుకుంటే నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్. ఆ 7 కొండలు ఎక్కి కాళ్ళు నొప్పులు, అబ్బా పెడతాలేండి నెక్స్ట్ వీడియో. చాలా తిప్పలు పడ్డాం తిరుపతిలో మేమైతే. సో ఇంకెళ్ళైతే క్యూలోకి వెళ్ళంగానే చాలా క్యూ ఉంది. మేమే లాస్ట్ అనుకున్నాం. మళ్ళీ మా తర్వాత కూడా చాలామంది వచ్చారు. ఇంకా చిన్నపిల్లలు అయితే అక్కడ నిలబడి జై గణేష జై గణేష జై గణేష అంటూనే ఉన్నారనమాట. ఇలా ఇంకా క్యూలో నిలబడ్డామని ఎక్కువసేపు ఏం కాలేదు, కానీ తొందరగానే ఒక 1 hourలోనే మాకు దర్శనం అయితే అయింది. ఇంకా ఇది ఎంతమంది వచ్చారు చూడండి. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, జనాలు తక్కువ ఉంటారులే, ఇంకా హ్యాపీగా అన్ని దర్శనాలు అవుతాయిలే అనుకున్నానండి. కానీ కాణిపాకంలో చాలామంది ఉన్నారు, అలాగనే తిరుపతిలో కూడా అండి సేమ్ మన సమ్మర్ హాలిడేస్లో ఉన్నట్లే ఉన్నారు అంతా. నిజంగా అంటే చాలా జనాలు వచ్చారు. యాక్చువల్గా చాలామంది సమ్మర్లో పోలేదు అనుకుంటా అండి, నాకు తెలిసి నేను ఎలా అనుకున్నానో సమ్మర్లో పోతే ఇబ్బంది పడాలేమో, ఇంకా పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే నేను ఎలా అనుకున్నానో వాళ్ళ ఆలోచన అలానే ఉందేమో. చూడండి చాలామంది అయితే వచ్చారు, ఇంతమంది అయితే ఉండరు బేసిక్గా, కానీ వచ్చారు. ఇంకా దర్శనం తీసుకొని అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా పిక్స్ తీసుకొని స్వామి చూడండి ఎలా ఉన్నాడో, చాలా బాగున్నాడు. ఆ కోనేట్లో ఆ వినాయకుడు. కాణిపాక ఎంతైనా వరసిద్ధి వినాయకుడు కదండి. ఇంకా మనసులో కోరికలన్నీ అయితే కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలంటే కోరుకొని కాణిపాక దర్శనం అయితే చాలా దివ్యంగా జరిగింది. ఓకే అండి, ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, అందరితో పాటు మేము కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకంలో అన్యాయాలన్నీ తొందరగా తగ్గిపోవాలి, అంత మంచి జరగాలి.
అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో తిరుపతికి ఎలా వెళ్ళాం ఏమనేది నెక్స్ట్ వీడియో పెడతాను. అలాగనే నా మౌంటేషన్ కూడా నేను కరెక్ట్గా తిరుపతి ట్రైన్లో ఉన్నప్పుడే జరిగింది. సో తిరుపతి ఎంట్రన్స్లోనే. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్.